ప్రభు వలలో పాల్గొనక ముందు పరిశుద్ధ లేఖనంలో నుండి మనము కొన్ని మాటలు ధ్యానిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రేమ సహోదరుడు సహోదరి, ప్రతిసారి మనము ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ దేవుని లేఖనాలను మనము ధ్యానించే సమయమున కొన్ని అమూల్యమైన ఆణిముత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉంటాడు. వీటి వలన మనం నేర్చుకునే పాఠాలు. నాకు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు లూకా సువార్తలో ఇమ్మాయి గ్రామస్తుల అనుభవం అనేది ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ప్రభువుని సిలువేశారు. ప్రభు సిలువలో మరణించిన తర్వాత ఎవరింటికి వాడు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎలాగైతే ఎవరైనా నెలవైన వారు మన కుటుంబీకులు చనిపోయిన తర్వాత మనం సమాధి చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే ఇమ్మాయి అనే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, అందులో ఒక వ్యక్తి పేరు క్లేయోపా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ప్రభువుతో వారికుండే అనుబంధం, ప్రభుత్వ వారికుండే అనుభవాల గురించి చర్చించుకుంటూ ప్రభువు ప్రేమించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే ప్రభు తానే వారితో కూడా నడిచాను అని రాశాడు. యేసు ప్రభు కూడా వాళ్ళతో కూడా నడిచాడు. అయితే వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు. ఎంత ఆశ్చర్యమో గమనించాడు. ప్రభుతో సహవాసంలో ఉన్నారు. ప్రభు వాక్యము చెప్పేటప్పుడు శ్రద్ధగా విన్నారు. అన్నీ చక్కగా ఉన్నాయి. ప్రభు రొట్టె పంచిపెట్టినప్పుడు ప్రభు చేతిలోంచి అడిగి తీసుకున్నారు, పొందారు. ఇవన్నీ జరిగినా కూడా ఆయన ప్రభు వారితో కూడా నడిచేటప్పుడు వారు ఆయనను గుర్తుపట్టలేదు. ఈ మాట రెండు విధాలుగా నా ధ్యానంలోకి వచ్చి, ఒకటి ఎంత భయంకరమైన పరిస్థితి, ఎన్ని వర్తమానాలు బోధించి, ఎన్ని వాక్యాలు ధ్యానించి, ఎన్ని వర్తమానాలు విన్న తర్వాత కూడా రేపటి దినం మనందరికీ ఈ ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు తానే మనతో కలిసి నడిచిన, యేసుక్రీస్తు ప్రభు తానే మన మధ్యలో వచ్చి కూర్చున్నా మనము ఆయనను గుర్తుపట్టలేని ప్రమాదం మనకెప్పుడు ఉంటుంది. ఇది ఒకటి. రెండు, ఎప్పుడైతే ప్రభు రొట్టె విరిచి ఇచ్చాడో వారి కన్నుల తెరవబడెను అని రాసింది. అప్పుడు వారికి జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఈయన ప్రభు ఏం చూసి గుర్తుపట్టారు? అప్పటి వరకు గుర్తురాంది ఏం చూస్తే గుర్తుపట్టారు అంటే, ప్రభు రొట్టె విరిచి వారి చేతికి ఇస్తూ ఉంటే ఆయన చేతి రంధ్రాలను చూశారు. అయ్యో మన ప్రభు ఎంత పాపిష్టోడో, మనతో కలిసి నడిచాడే, మనం ఈయన గుర్తుపట్టలేకపోతుంది. ఇదొక కనువిప్పు. అంటే నిత్యము ప్రార్థనలో మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? ఆదివారం మందిరానికి వెళ్ళేటప్పుడు అంటే, ప్రభువా ఈరోజు నేను బలలో పాలు పొందుతున్నప్పుడు నీ చేతికున్న రంధ్రాలు నాకు కనిపించాలి. నాకు నువ్వు రొట్టె విరిచి నాకు పంచిపెట్టాలి. ఇమ్మాయి గ్రామస్తులకు పంచిపెట్టింది లేదు, నాకు పంచిపెడితే వస్తుందా? కనుక నాకు కూడా నువ్వు పంచిపెట్టగలవు. ఇది నా విశ్వాసం, నేను నమ్ముతున్నా. అప్పుడు ప్రేమ సహోదరి చూడండి, నీ జీవితాలలో ఎటువంటి మార్పులు వస్తాయి. ఈ భారము ప్రతి హృదయం మీద ఉండాలి. ప్రభా ఈరోజు నేను నీ రొట్టెలో నీ బలలో పాల్పొందుతున్నప్పుడు నీ చేతి రంధ్రాలను నేను కళ్ళారా చూడాలి. నీ చేతి మీదుగా నేను రొట్టెని తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. రెండో విషయము, ప్రతి ఆదివారం మనం ఈ వాక్యం చదువుతాం. మీరు ఈ రొట్టెలో నేను తిని
ఈ పాత్ర మనం త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోము, ఆయన మరణమును ప్రచురము చేయము. ఇప్పుడు ప్రభు పనుల్లో మనం పాల్పొందక మునుపు ప్రభు మరణాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఒకవేళ ఒక ప్రశ్న మనం వేసుకుందాం, ప్రభు అసలు శిలువలో ఎందుకు మరణించాడు అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఏమొస్తుంది? అసలు ప్రభు శిలువలో ఎందుకు మరణించాడు? ఆ ప్రశ్నకు సమాధానం ఏమొస్తుంది? వెంటనే మనం ఏమంటాం? మన పాపములు క్షమించడానికి ఆయన శిలువలో మరణించటం వలన, ఆయన శిలువలో కార్చిన ఆ రక్తధారలలో మన ప్రతి పాపమును కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చిది. అయితే ఎవరి పాపములు కడుగుతున్నాడు? అందరిదీనా? ఎవరి పాపములు కడుగుతున్నాడు? అందరిదీనా? ఎవరివి? మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనం దగ్గర చూస్తే ఎవరివి? మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన అక్కడగా, అది 9వ వచనంలో. 7వ వచనంలో ఏం రాస్తుంది? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడలా అప్పుడు ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రుడిగా చేస్తాం. మన జీవితం వెలుగుమయమై ఉండాలి. ఏమీ దాచుకోవడానికి ఏమీ ఉండదు. మనకి వెలుగులో అన్నీ తేటగా కనిపిస్తాయి. మన జీవితం కూడా తెరిచిన పుస్తకంలా ఉండాలి. ద్వంద్వ జీవితాలు ఉండాలి. ఇది ప్రభు శిలువలో మరణించడానికి మొదటి కారణం. రెండో కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు అది లేఖనంలో ఉండాలి. లేఖనంలో ఉండాలి. ప్రభు మరణించడానికి రెండో కారణం. ప్రభు మరణించడానికి రెండో కారణం. ఎందుకు మరణించాడు? ఆయన మరణంలో నేను ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నా పాపముల కొరకు చనిపోయాడు ప్రభువు, ఒకటి జ్ఞాపకం చేసుకున్నా. ఇంకోటి, ఎందుకు ప్రభు చనిపోయాడు? గలతీయులకు రాసిన పత్రిక, అందరూ తీరు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పేజీ నెంబర్ కూడా చెప్పచ్చు. 168వ పేజీ 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను. కనుక రెండో కారణము ఎందువలన దేవుడు శిలువలో మరణించాడు, యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించాడంటే మనలను ఈ దుష్ట లోకము నుండి, ఫుట్నోట్ ఏం రాసింది? ఈ దుష్ట యుగం అని రాసింది. ఈ దుష్ట యుగం అని రాసింది. అంటే ఇప్పుడు మనం ఉండే ఈ లోకమే దుష్టత్వం. ఈ లోకము నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించాడు. ఈ రెండు విషయాలు నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక దేవుని బిడ్డగా నిరంతరము మన హృదయం మీద ఈ ప్రశ్న ఎప్పుడు ఉండాలి. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన శిష్యుడా, ఈరోజు నీ హృదయం ఎక్కడుంది? లోకములో ఉందా? దేవుని వాక్యములో ఉందా? దేవుని మందిరంలో ఉందా? దేవుని మీద ఉందా? ఈ దుష్ట లోకములో నుండి నిన్ను నన్ను రక్షించాలి. ఈ లోకము నుండి నిన్ను నన్ను వేరు చేయడానికి శిలువలో మరణించాడని స్పష్టంగా మనం చదువుతాం. కనుక ఎలా తెలుసుకోవాలి? దీన్ని ఎలా ధ్యానించాలి? ప్రియమైన సోదరుడా, సోదరి, ప్రతిసారి మనం ఈ బల దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన గాయమైన హస్తం, గాయమైన చేతులు, రంధ్రాలు పడిన చేతులు మనకి ఏం జ్ఞాపకం చేస్తాయి? ప్రభువు నాకు రెండు విషయాలలో నా కొరకు శిలువలో మరణించాను.
ఒకటి, నేను నా పాపము నుండి విడిపించబడ్డాను. సరేనా? నేను నా పాపము నుండి విడిపించబడ్డాను. రెండు, నేను ఈ లోకము నుండి వేరు కావాలి. ఈ లోకము నుండి కూడా నేను వేరవ్వాలి. కొద్ది పాపము నుండి విడిపించబడ్డాను, నేను సకలు వదుకుంటున్నా, నా కాలం నేను లోకంలో గడిపితే దేవుని కార్యము అసంపూర్ణం. సో ప్లీజ్ రిమెంబర్, దయచేసి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఏమండి, ఆయన ప్రేమ ఇది ఎలాంటిది అంటే, జాక్రన్ గారు ఎంత అద్భుతంగా దీన్ని వర్ణించాడు, ఎంత అద్భుతంగా వివరించాడు. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనము రాబోయే పెళ్లి కుమారుడు అనగా ఆ యేసుక్రీస్తు ప్రభువుకి నిశ్చితార్థము చేయబడ్డాం, ప్రదానము చేయబడి ఉన్నాం. సరేనా? మనకు ఆల్రెడీ సంబంధం కుదిరిపోయింది. పెళ్లి కుమారుడు రానయ్య ఉన్నాడు. మధ్యాకాశంలో మనల్ని వివాహము చేసుకుని తనతో పాటు సదాకాలము తన రాజ్యానికి తీసుకెళ్ళి ఉన్నాడు. ఈ వివరాలన్నీ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ లోపల మనం ఎక్కడున్నాము? ఈ దుష్టలోకంలో ఉన్నాం. ఈ దుష్టలోకం ఎలాంటిది? ఈ దుష్టలోకం ఇంకొక అందగాడిని పోలి ఉంది. దేవుడు ఏది చేసినా, శోధించేది ఏదైనా సరే చాలా అందంగా ఉంటుంది. కనుక ఈ అందగాడు ఏం చేస్తాడంటే, ఆ పైనుండే పెళ్లి కుమారుడు రాకముందు వీడు నిన్ను నన్ను ఆకర్షిస్తాడు. ఎందుకంటే ఈ లోకం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్నదంతా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదే నీకు నాకు పరీక్ష. ఇదే లోకంలో ఆదాము అవ్వలు ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. అక్కడ కూడా చూడండి, కంటికి రమ్యముగా కనిపించే ఒక చెట్టు మధ్యలో ఉంచన్నాడు, ఆ చెట్టు పండు తినద్దు, మిగతా అన్ని చెట్టు పళ్ళు మీకోసమే నేను సృష్టించాను, శుభ్రంగా తినండి, కాపురం చేసుకోండి, పిల్లలు కనండి, భూమిని స్వతంత్రించుకోండి, ఈ భూమిని ఏలండి అన్నాడు. స్వతంత్రించుకోవడం అంటే ఈ భూమిని పరిపాలించండి అన్నాడు. కనుక దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? రాజులుగా చూస్తున్నాడు, పరిపాలకులుగా చూస్తున్నాడు. కానీ అదే సమయంలో పరీక్ష ఏంటి? మీరు ఈ లోకమునకు లొంగిపోవద్దు. ఈ లోకము నుండి మిమ్మల్ని వేరుపరచడానికి నేను సిలువలో మరణించా. ఈ లోకము నుండి మిమ్మల్ని రక్షించడానికి నేను సిలువలో మరణించా. అంటే ఈ లోకములో ఉన్నదంతయు చాలా అందంగా ఉంది. ఒకవేళ ఇదే మనములో ఉండే ఆ చెట్టు విషముతో కూడిన ముళ్ళతో నిండి ఉండింటే, ఆ పండు నిండా ముళ్ళు ఉండుంటే, ఆ చెట్టు ఒక విధమైన దుర్వాసన కొడుతూ ఉంటే, ఒకవేళ దేవుడు ఆదాము ఆ చెట్టు పండు మాత్రం దర్జోలికి వెళ్ళకేటండి, ప్రభువా నువ్వు నాకు చెప్పకపోయినా సరే ఆ దుర్వాసన కంపు కొడుతున్న ముళ్ళ కంపతో నిండి ఉన్న ఆ చెట్టు దగ్గరికి నేను ఎలాగా వెళ్ళను అనేవాడు. కానీ ఎంత విచిత్రం! దాన్ని ఎలా పెట్టాడు దేవుడు? కంటికి రమ్యంగా. సో ప్రియమైన సహోదర సహోదరి, ఏమి రమ్యముగా ఉంచాడో, ఏమి అందంగా, ఆడవాళ్ళని చూడండి, స్త్రీని చూడండి, ఎక్కడా లేని అందం వాళ్ళకే ఇచ్చాడు. ఎందుకు? ఇది మన పరీక్షలు. ఒకటే ప్రశ్నకు సమాధానం. ఆదాముని అడిగాడు దేవుడు, ఆదామా సృష్టికర్త అయిన నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా, లేకపోతే నేను సృష్టించిన దాన్ని ప్రేమిస్తున్నావా అంటే ఆదాము ఏం సమాధానం చెప్పాడు? ప్రభువా నేను మాత్రం సృష్టినే ప్రేమిస్తా, నాకు మంచి చెడు జ్ఞానం కావాలి, నేను డిసైడ్ చేసుకోవాలి, నేను నిర్ణయించుకుంటా, నాకేం కావాలి. దేవుని సన్నిధిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు, దేవుని కృపలో నుండి తొలగిపోయాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ ఉదయకాలం మనం నేర్చుకోవలసిన పాఠం, ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడల్లా ఈ రెండు విషయాలు, దేనిని బట్టి ప్రభు శిలువలో మరణించాడు, నేను ఆయన మరణంలో ప్రచురము చేయాలి అంటే
ఫస్ట్ ఆయన నా కొరకు ఎందుకు మరణించాడో నాకు తెలిసి ఉండాలి. నా పాపమును క్షమించడానికి, ఒకటి ఈ లోకము నుండి నన్ను వేరు చేయడానికి. ఇప్పుడు పెద్ద తండ్రి ఏంటంటే, ఈ లోకంలో కనిపించే ప్రతి రమ్యమైన దాని నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను. అందుకంటే లోక పద్ధతులే కావాలి, లోక మర్యాదలే కావాలి. రోమా 12:2లో ఈ లోక మర్యాదలు అనుసరింపక అనేది ఎంత కరెక్ట్గా, ఎంత స్పెసిఫిక్గా రాస్తుంది. కానీ లోక మర్యాదలనే మనం అనుసరిస్తాం. కారణం, మనుషులు ఏమనుకుంటారు, దేవుడు ఏమనుకుంటాడు కాదు. ఈ మనుషుల్లో ఒక్కడు కూడా నా కోసం ప్రాణం పెట్టలేదు, దేవుడు ఒక్కడే నా కోసం ప్రాణం పెట్టాడు. ఈ దుష్టలోకము నుండి నన్ను విడిపించడానికి, ఈ దుష్టలోక మర్యాదల నుండి, పద్ధతుల నుండి నన్ను విడిపించడానికి నా కొరకు ప్రాణం పెట్టాడు అనే మాట ఎప్పుడు మనకి గుర్తు రాదు. మన ప్రభు వల్ల లోపాలు మనం చేస్తూ ఉంటాం ధైర్యంగా. ఏమండి? కనుక లోకములో ఉన్నదంతయు దేవుడు దాన్ని రమ్యంగా ఉంచాడు. ఏమండి? అందులోంచి నేను దేవుణ్ణి తెలుసుకున్నట అనే మాట మీ దగ్గరికి వస్తే, మనము ప్రభువుని గూర్చిన తథ్యాలు మనకి తెలిసి ఉండొచ్చు. కానీ ప్రభు మనలో పాల్గొనడానికి ఏకైక కారణం ఏంటి? నువ్వు సర్వశక్తి గల దేవుడును నీవు పంపిన అద్వితీయ కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. కనుక బల్ల దగ్గరికి, ఈ బల్ల వ్యవస్థ దేనికి పెట్టాడంటే, నేను బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా ప్రభుని మరింత కొంచెం మెరుగుగా తెలుసుకుంటాను. ఆయన మనస్సు ఎట్టిదో, ఆయన బలాతిశయం ఎట్టిదో, అపరిమితమైన జ్ఞానం ఎట్టిదో, ఆయన ఆలోచన ఎట్టిదో, నేనేం చేస్తే ఆయనకి ఇష్టం, ఇది నా ప్రయాస నిరంతరం ఉండాలి. అందుకే బల్ల. ఈ బల్ల దగ్గర ప్రభువు తన ప్రేమను కనపరిచేవాడిగా ఉన్నాడు. ఒకటి, రోతతో నిండున్న నా నీచ బ్రతుకును నేను ఇక్కడికి ఈ బల్ల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన తన స్వరక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరిచి, మళ్ళీ ఆ భోజనం బల్ల తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు ఎలా వచ్చాడు? ఈ బల్ల దగ్గరికి నేను మాటికి అలాగే వస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ లోకము పాపిష్టి లోకం, ఈ లోకము అపవిత్రతో నిండి ఉన్న లోకం. కనుక నేను మాటికి ఈ బల్ల దగ్గరికి రాక తప్పదు. బల్ల దగ్గరికి ఖచ్చితంగా రావాలి. ఈ బల్ల వ్యవస్థ కూడా అందుకే నా కొరకు పరిశుద్ధ దేవుడు ఉంచాడు. ఆయన నేను తెలుసుకుంటా, అలాగే నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా. కనుక ఎప్పుడైతే నేను క్రీస్తుతో నిశ్చితార్థము చేయబడ్డానో, ఈ సత్యము తెలిసిన ఈ లోకమనే అందగాడు మాటికి నన్ను ఏం చేస్తాడు? తన వైపుకి ఆకర్షిస్తూ ఉంటాడు. అందుకని చూడండి, ఈ లోక సంబంధమైన ప్రతిదీ ఆకర్షణీయంగా, డబ్బు ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో చూడండి. ఈ లోకంలో ఎవడ కూడా నాకు అక్కర్లేదు అన్నవాడు ఎక్కడ నీకు కనపడు, డబ్బు నాకు వద్దు అన్నవాడు నీకు ఎప్పుడు కనపడు. మనము సన్యాసుల్లాగా కాషాయ వస్త్రాలు ధరించుకుని ఇంటింట అడుగు తిరగమని అయితే నేను చెప్పట్లేదు. అసలు ధనం కావాలి, అందరికీ కావాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా తాను తయారు చేసిన వస్తువులను లాభానికి అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించాడు. అందులో తప్పేమీ లేదు. మన పిల్లలకి మంచి ఉద్యోగాలు రావడం, ఉన్నతమైన స్థాయికి వారు ఎదగడం, ఊహించనినంత జీతాలు సంపాదించడం తప్పేమీ కాదు. కానీ ప్రశ్న మాత్రం అప్పటికి నిలిచే ఉంది. ఏంటది? నా హృదయం ఎక్కడుంది? దేవునిలోనా, సంపాదనలోనా, ధనంలోనా, ఆస్తిలోనా? ఎక్కడ? నేను దేని చేత నడిపించి ఈ
ఈడవబడుతున్నా, నేను దేని చేత ఆకర్షింపబడుతున్నా, నేను దేని చేత పరిపాలించబడుతున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. ఉదయం అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడినప్పుడు వారు ఐగుప్తు ధనాన్ని కావాల్సినంత దోచి తెచ్చుకున్నారు. ఇది ఎందుకలాగా? ఎందుకంటే దేవుడు మొట్టమొదటి చేసిన నిబంధనలు, 2 నిబంధనలు, ఒకటి ఏంటి? నేను మీ ఐగుప్తు దాసోహము నుండి నేను విడిపించేదను. రెండోది, మీ దారిద్ర్యత నుండి నేను మిమ్మల్ని విడిపించేదను. ఈ 2 నిబంధనలు బట్టి జీవం కలిగిన దేవుడు ఐగుప్తు ధనాన్ని తెచ్చుకోవడానికి అనుమతించారు. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆ పద్ధతి మారిపోయింది. ఐగుప్తీయులందరూ అన్యులు. కొత్త నిబంధనలో కూడా మనకి నిర్దిష్టమైన వచనం ఉండాలి. ఒకవేళ ఈరోజు మనం కానుకలు తీసుకోవట్లేదు అంటే కానుకలు తీసుకోకపోవడానికి నిర్దిష్టమైన వచనం ఇదిగో ఇక్కడ దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి మేము కానుకలు తీసుకోము అనడానికి ఆ వచనం ఏంటి చూడండి. యోహాను పత్రిక 4, యోహాను 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 6-7 వచనాలు కలిపి ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు పొరపాటు పడద్దు. అన్యులు ఎవరైనా సరే ఇలా మేము మీ మందిరానికి ఇద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు ఈ వచనాన్ని వాళ్ళకి చదివి వినిపించండి. ఏం రాస్తుంది? వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఏమని సాక్ష్యం ఇచ్చిరి? వారు అన్యజనుల వల్ల ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము వారు అన్యజనుల దగ్గర ఏమీయూ తీసుకొనక, అన్యజనుల దగ్గర ఏం తీసుకోవాలి. పాత నిబంధనలో ఆ పద్ధతి లేదు. పాత నిబంధనలో దేవుడు తన నిబంధన నెరవేర్చుకోవడానికి ఆ ఏర్పాటు చేశాడు. మొయ్యలేనంత బంగారం తెచ్చుకున్నారు అక్కడి నుంచి. కొత్త నిబంధనలో అది లేదు. ప్రేమ సోదరుడు, ఆ సోదరి, మీకు ఒక మాట చెప్పనా? పరిశుద్ధ స్థలంలో నిలబడి నేను ఈ మాట ప్రకటిస్తున్నా. ఈరోజు మన మందిరంలో కానుకలు తీసుకుంటాం, సరేనా? 10 భాగాలు తీసుకుంటాం. ఏమండి అని కనుక మనం ఒప్పుకుంటే మందిరం నిండిపోతుంది. మన మందిరానికి జనం రావడానికి భయపడతారు. ఎందుకు అంటే మన పద్ధతులు, మన నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి. నేటి క్రైస్తవులకి లోకం కావాలి, లోక పద్ధతులు కావాలి, లోకానుసారమైన వివాహాలు జరగాలి. దేవుని మందిరాలు, దేవుని పెళ్లి లోకానుసారంగా జరగాలి. వాటికి మనం ఒప్పుకో. పర్వాలేదు, మేము ఒప్పుకుంటాం, ఏ పర్వాలేదు, మందిరంలో తాళి కట్టిస్తాం, పసుపు కుంకుమ ఏదైనా పర్వాలేదు, అంతా ఒప్పుకో. మందిరంలో అసలు ఖాళీ ఉండదు. ఇక్కడ వీటికి మనం చాలా నిష్ఠగా ఉన్నాం కాబట్టి మేము కానుకలు తీసుకొస్తాం, ఎవరైనా పర్వాలేదు రండి అను, మందిరం నిండిపోతుంది. ఇక్కడే నేను తాలూకులో ఉన్నప్పుడు కూడా అదే అనుభవం. ఈ మాట నే కాదు, రకరకాల అనా నువ్వు కనుక ఒప్పుకుంటే మందిరం నిండిపోతుంది. నేను అప్పుడు కూడా ఒప్పుకోలేదు. మనం దేవుని ప్రతినిధులం, మనం దేవుని ప్రతినిధులం. నా దేవుడు శ్రీమంతుడు, ఆయనకి కొదువేమీ లేదు. నో, ఆయన ఒకటే చెప్పాడు, 10 భాగాలు కాదు, నీ మనసుకు నచ్చినట్టు. అది కూడా ఏ బలవంతం లేకుండా, అది కూడా నీకు అప్పులుంటే కాదు. నేను నీకు ఇచ్చిన దానిలో నీకు కావాల్సింది నువ్వు అనుభవించిన తర్వాత నీ దగ్గర నిల ఉంటే అప్పుడు నీ మనసు ఒప్పుకుంటే నువ్వు తీసుకురా, లేకపోతే అవసరం లేదు. దేవుని పనికి నీ నా సహాయం అక్కల. నో, నాకు అదే భయం. నేను చనిపోయిన తర్వాత ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ పద్ధతిని ఎంతవరకు కొనసాగిస్తా? దేవుని మీద ఆధారపడండి, దేవుడు చేయగలడు.
అసాధ్యమైంది అయితే ఏమీ లేదు. ఇది మనం నోటితో చెప్తాం, మళ్ళీ మనిషి వైపు చూస్తాం, నువ్వెంత 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 వేసుకోకపోతే అలాగా ఎక్కడి నుంచి వస్తుంది? నాకైతే దేవుడు స్పష్టమైన ప్రత్యక్షతనిచ్చాడు. జాషువా, నేను కదుపుతా, నేను తీసుకొస్తాను, నేను ఆజ్ఞ ఇస్తే కాదన్న వారెవరు లేదు కనుక నేను చేస్తాను. నీ సహాయం అక్కల, నీ ప్రణాళిక అక్కల, నో అవసరం లేదు. భగత్ సింగ్ గారు కూడా అలాగే చేశాడు. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర రూపాయి అడిగింది లేదు. పరిశుద్ధ సమాజ కూడికలు 15 రోజులు 25 రోజులు ఆ దినాలలో ఉండేవి. ఇప్పుడు 4 రోజులు మీటింగ్ పెట్టేటప్పటికీ 2వ రోజే నిరసన చేస్తున్నారు. 10,000 మంది జనానికి 3 కోట్ల పోషణ, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెట్టి ఎక్కడ ఎప్పుడు కొదువు లేదు. ఎవరి దగ్గర కానుకలు తీసుకుంది లేదు. అన్యుల దగ్గరికి వదిలేసేయండి, విశ్వాసం దగ్గరే తీసుకోలే. అందరూ ఇంత తీసుకోవాలని కానీ నొక్కి ప్రార్థన చేశాడు. నువ్వు చెప్పావు, నేను మీటింగ్లు పెట్టా, ఇగో నీ ప్రజలందరూ వచ్చారు, వాడిని పోషించే పని. 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర తీసుకున్నాడు? చిన్న పిల్లోడి దగ్గర తీసుకున్నాడు. పిల్లోడితో మనసు ఇచ్చాడు దేవుడు. ఇది మా మమ్మీ ఇచ్చింది, నేను ఇవ్వను అనొచ్చు. ఏ పిల్లలైనా అదే అంటారు, అవునా కదా? అరే నీ దగ్గర ఉన్న పప్పలు నాకు ఇచ్చేయాలంటే ఇస్తాడా? అస్సలు ఇవ్వడు. కానీ వాడికి ఇచ్చాడు. వాడికి ఎవరు కలిగించాడు ఆ మనసు? దేవుడు కలిగించాడు. కనుక ప్రియమైన సోదరుడా సోదరి, దేవుని పరిచర్య దేవుని పద్ధతిలో చెయ్యండి, మనుషుల పద్ధతిలో వినోడిని. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుడు, ఎల్లుడు కాకపోతే 1 సంవత్సరం తర్వాత, 1 సంవత్సరం తర్వాత కాకపోతే 2 సంవత్సరాల తర్వాత, లేకపోతే 5 సంవత్సరాలు. దేవుని పని దేవుని సమయంలో, దేవుని పద్ధతిలో, దేవుని మీద ఆధారపడి చేయవలసిన పని. మనుషులు 4 కూర్చుని పోగు చేసుకుని చేసేది కాదు. దేనికైనా ప్రార్థన ఒకటే మార్గం. ఇచ్చే విషయంలో దేవుడు ఏమన్నాడు? నీ ఏ బలవంతము లేక, ఒత్తిడి లేక, నీకు నచ్చింది, నీ మనసుకు నచ్చింది నీకు సంతోషంగా ఇవ్వండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ప్రాముఖ్యమైన సత్యాలు. కనుక మనం ఈ ఒక విషయాన్ని ముందర మనం స్పష్టంగా గ్రహించవలసిన అవసరం ఉంది. నేను ఈ బలాన్ని సమీపిస్తున్న కొలది నా పరిశుద్ధ దేవుణ్ణి నేను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన ఎందుకు మరణించాడు? ఆయన మనకి అప్పగించిన స్వాస్థ్యం. పౌలేమన్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువు వలన ప్రభువు నాకు అప్పగిస్తే నేను ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను. ఆ అప్పగింతల్లో ఏముంది? ప్రభువు ఎలా చేసి నాకు చూపించాడో నేను అలా చేసి నీకు చూపిస్తాను. మీరు కూడా దాన్నే అలాగే చేసి మీ తర్వాత తరాలకి అప్పగించాలి. ఎక్కడెక్కడ మనుషుల పద్ధతితో దేవుని పరిచయం జరిగిందో అక్కడక్కడ అసమాధానాలు వచ్చేసాయి, ముక్కలైపోయింది. కానీ ఎక్కడైతే పరిశుద్ధాత్మకు సంపూర్ణ స్వేచ్ఛ ఉందో, అందరూ దేవుని మీద ఆధారపడి చేశారో, అక్కడ ఈ రోజు వరకు దేవుని సాక్ష్యం నిలకడగా స్థిరంగా. ఇది మన పని కాదు, ఇది దేవుని పని. నువ్వు నేను కంగారు పడితే కాదు జరిగేది. దేవుడి తన సంకల్పం, తన చిత్త ప్రకారం, తన సొంత సమయంలో తనకిష్టం వచ్చినట్టు చేయించుకుంటాడు. మనకిష్టం వచ్చినట్టుగా. మన మందిరం యొక్క సాక్ష్యము ఒక సేవకుడిగా నేను గమనించింది ఇంతవరకు కూడా ప్రతిదీ దేవుడు తన చిత్త ప్రకారం చేసుకుంటూనే వచ్చాడు. దానికి మనమే సాక్ష్యం. కనుక ప్రియమైన సోదరుడా సోదరి, ప్రభు శిలువలో మరణించడానికి కారణం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఇందాక మనం చదివిన నీతి. ఆయన ఈ దుష్టలోకము నుండి మనల్ని విడిపించడానికి. అయితే దేని
శోధింపబడ్డా. చెప్పాను కదా, ఈ లోకం అనే అందగాడు నిరంతరము నిన్ను నన్ను శోధిస్తాడు, మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. ఏమండి, ఈ శోధనకు నేను ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవడము అనే మాటకు అర్థం ఏంటి? నేను ఈ శోధనకు చనిపోయాననే సంగతి కూడా నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మన దేని యందును పౌలు గలతీయులకు రాస్తూ అన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మరణంలో తప్ప, సిలువలో తప్ప మన దేని యందును నేను అతిశయించుట నాకు దూరం అవునుగాక. అదిగో చూసారా, దాని వలన లోకము నాకును నేను లోకమునకును ఏం చేయబడ్డా? సిలువేయబడ్డా. కనుక ప్రభు మన దగ్గరికి వచ్చినప్పటికీ నేనేం జ్ఞాపకం చేసుకోవాలి? నిరంతరం ఏ దుష్ట లోకము నుండి దేవాన్ని నన్ను వేరుపరిచావో, రక్షించావో, ఆ దుష్ట లోకానికి నేను సిలువేయబడ్డాను. ప్రభు మరణంతో పాటు నేను దేనికి మరణించానో కూడా నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఈ లోకమునకు, లోక మర్యాదలకు, లోక పద్ధతులకు, లోక ఆకర్షణలకు నేను సిలువేయబడిన వాడను. కనుక ప్రభువునందు అతిశయిస్తా, లోకమునందు కాదు. నా అతిశయం నా ప్రభువునందు నేను అతిశయిస్తా, లోకమునందు కాదు. అతిశయం అనేది ఎప్పుడు ఒక పురుషుడే. ప్రతి స్త్రీ తన భర్తను బట్టి అతిశయిస్తుంది, లోకంలో ఉండే ఇతర పురుషులను బట్టి కాదు. ఆ భర్త ద్వారా తనకు వచ్చిన ఆనందాన్ని బట్టి అతిశయిస్తుంది, ఆ భర్త ద్వారా తనకు వచ్చే సుఖాన్ని బట్టి అతిశయిస్తుంది, ఆ భర్త ద్వారా తనకు వచ్చిన సకల విధమైన సౌకర్యాన్ని బట్టి అతిశయిస్తుంది. అలాగే మనము ప్రభువుని బట్టి అతిశయిస్తున్నాం. ప్రభువు వలన నాకు వచ్చిన ఆనందం ఎలాంటి ఆనందం? అది ఎల్లప్పుడూ ఉండే ఆనందం. ఈ లోకం ఇచ్చే ఆనందం ఇప్పుడు వచ్చి కాసేపట్లో మాయమైపోతుంది. కానీ ప్రభు ఇచ్చే ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. 100% ప్రభు నన్ను ఆ స్థితిలో ఉంచాడు. నేను 100% అతిశయిస్తాను. ఇది లేకపోతే ప్రభు నందు అతిశయిస్తాను. ప్రభు వలన కలిగినది, ఆయన రక్తము వలన మనం పరిశుద్ధపరచబడ్డా. ఎప్పుడు మర్చిపోద్దండి, ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది ఈ బల్ల యొక్క ప్రాముఖ్యత మరింత చురుకునైపోతుంది. గ్రహింపు లేకుండా తీసుకునే వారిగా ఉన్నాం. ఎందుకంటే తరచుగా చేస్తాం కాబట్టి, ప్రతి ఆదివారం తీసుకుంటాం కాబట్టి. కనుక ప్రభు దగ్గరికి బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని నేను ప్రచురింప చేయాలి అంటే ఫస్ట్ ఈ 2 విషయాలు నేను జ్ఞాపకం ఉంచు. ఈ దుష్ట లోకము నుండి దేవుడు నన్ను రక్షించడానికి సిలువలో మరణించాడు, నా పాపము నుండి నన్ను విడిపించడానికి సిలువలో మరణించాడు. అదే సమయంలో ఈ లోకానికి నేను సిలువేయబడిన సంగతి, ఈ లోకానికి నేను మరణించిన సంగతి కూడా నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడే నేను ఈ లోకానికి వేరుగా ఉంటా, ఈ లోక మర్యాదలకు వేరుగా ఉంటా, ఈ లోక పద్ధతులకు వేరుగా ఉంటా. ప్రభువు నన్ను అతిశయిస్తా. ప్రభు వలన నాకు కలిగిన దానిని బట్టి నేను అతిశయిస్తా. ఎఫెసీ పత్రికలు రాసినట్లే ఇది మన క్రియల వలన కాదు, మన వలన ఏమీ జరగలేదండి. మన వల్ల ఏం జరుగుతుంది? మన వల్ల ఏమీ జరగదు. జరిగినవన్నీ ఎవరి వలన? ప్రభు వలన జరిగాయి కాబట్టి ఎస్, ప్రభు నందు మనం అతిశయిస్తాం. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటుంది ప్రభువా, అక్కడి నుండి ఈ రోజు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? రాజులైన యాజక సమూహంలో పడొక్క మంది నీతో పాటు కూర్చుండబెట్టావు. ఈ ప్రపంచంలో లోకంలో ఎవరికి ఆ భాగ్యం ఉంది? నాకు. అందుని బట్టి నేను అతిశయిస్తాను, గ్యారంటీగా అతిశయించాను.
దాన్ని అనుభవించడం కూడా తెలియాలి కదా. దాన్ని అనుభవించడం కూడా తెలియాలి కదా. ఎంతవరకు మనం ఈ లోకాన్ని ఆధారం చేసుకున్నామో, ఈ లోకంలో ఉన్నంత వరకు లోక మర్యాదను నేను ఆచరించాలి అనుకున్నానో అంతవరకు నాకు నిత్యము ఆనందము ఉండదు. నెవర్. ప్రభు ఇచ్చే ఆనందము ఈ లోకములో నాకు ఉన్నా లేకపోయినా దాంతో సంబంధం ఉండదు. ఈ లోక సంబంధమైన ఏవి కూడా ప్రభు ఇచ్చిన ఆనందాన్ని అధికము చేయలేదు, తగ్గించలేదు. నేను లేవిలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది, సంపన్నుడిగా ఉన్నప్పుడు ఆనందం. పౌలే చెప్తున్నాను, నేను లేవిని చూసి తిని పేదరికాన్ని చూశాను, సంపన్నతను చూశాను. కానీ దేవుడు నాకు ఏం నేర్పించాడు? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి చెందుట నేర్చుకున్నాను. కాబట్టి నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. ఆనందంగా ఉండడం తప్పే కాదు, ఆనందంగా ఉండడం తప్పే కాదు. దేవుడు ఇచ్చాడండి, ఆల్వేస్ హ్యాపీ. ఇప్పుడు ఆ ఆనందము నీ నుండి పొర్లి నాలో మరణమును నీలో జీవం. నేను ఈ లోకానికి మరణిస్తే నీకు ఆ జీవం వస్తుంది. నేను ఎంతవరకు ఈ లోకానికి మరణించను అంతవరకు వారికి జీవము. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, కనుక ప్రభు మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకునే సమయంలో ప్రియమైన సహోదర సహోదరి, దేవుని రాజ్యములో దేవుని కృప ఎంతో, ఈ లోకంలో ధనమంతా. రెండింటికి అసలు పొంతన ఉండదు. ఒకదానికి ఒకటి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. నేను ఒకవేళ ధనము వైపు ఆకర్షించబడితే, ఆ ఆకర్షణలు కనుక నేను లొంగిపోతే దేవుని కృప నుండి నేను తొలగిపోతాను, దేవుని కృప నా మెచ్చిపోతాను. కానీ నేను అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటి? ధనం ఇవ్వడం ఉంది, లేకపోయే అవకాశం ఉంది, కానీ కృప మాత్రం శాశ్వతంగా ఉంటుంది. నీకేం కావాలో చూసుకో. ఇప్పుడు దేవుని కృప ఏం చేస్తుంది? నన్ను నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని నన్ను దాటిస్తుంది. అది అనారోగ్యం అవ్వని, ఆర్థిక ఇబ్బంది అవ్వని, ఏదైనా సరే ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినా సరే, ఒకవేళ దేవుని కృప నీ మీద ఉంటే నువ్వు అవన్నీ దాటుకుంటూ వస్తావు. ఏది నీ నాటకపరచలేదు, ఏది నీ ప్రాణం మీదకి రాదు, ఏ శత్రువు నీ ప్రాణాన్ని తీయలేడు. ఇది నేను అనుభవంతో చెప్తున్నా, ప్రేమ సోదర సోదరు, నేను అనుభవంతో చెప్తున్నా, విత్ ఎక్స్పీరియన్స్. పలాసలో నేను సేవ చేస్తున్న దినాలలో నేను ఎన్నోసార్లు ఈ మాట చెప్పాను. అద్దె ఇంట్లో సంఘాన్ని నడిపేవాళ్ళం. నేను ఆ ఇంటికి అద్దె అప్పట్లో 900 ఉండేది. సంఘంలో ఉండే విశ్వాసాలు ఎంత అంటే 4. అప్పట్లో ఇంత ప్రత్యక్షత లేదు. బహుశా ఇంత ప్రత్యక్షత ఉంటే అసలు ఇంత గొప్ప పరిచయం జరుగునేమో. ఆ 4లో ఆదివారం వచ్చేది ఒకడు. అసలు కొన్ని నెలలైతే ఎవరూ రాలి. ఇప్పుడు 1వ తారీఖు అద్దె కట్టాలి. దేవుని కృప ఎలా పనిచేస్తుందో నేను దాని గురించి చెప్తాను. 1వ తారీఖు నేను అద్దె కట్టాలి. ప్రతి దేవుని మీద ఆధారపడమని నేర్పించారు మాకు. అంటే ఇంకా నేను అక్క ప్రార్థన చేసేవాడు. ప్రభు తెల్లారితే 1వ తారీఖు ఇంటర్ది ఇవ్వాలి. మా దగ్గర ఏమీ లేదు, ఓనర్ వస్తాడు కనుక వాటితో నువ్వే మాట్లాడు, లేదా ఇంటర్ది ఎక్కడి నుంచో అక్కడి నుంచి మాకు తెచ్చి. 1వ తారీఖు వచ్చింది. కింద 4 పోర్షన్లు, పైన 4 పోర్షన్లు ఉన్నాయి. 8 పోర్షన్ల నుంచి 9 ఆయన వసూలు చేసుకున్నాడు. ఫస్ట్ రాగానే మెట్లెక్కి పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోగానే గిన్నెల శబ్దాలు, గట్టిగా అరుపులు, అమ్మనాభూతులు అన్నీ వినిపించేవాడు అన్నమాట. అంతా అడిగేటప్పటికి వాళ్ళు ఇవ్వకపోతే అలా రెచ్చిపోయి తిట్టేవాడు. అరే మేము దేవుని నమ్ముకున్నాం, సేవకులము, ఇది దేవుని మందిరం, బయట బోర్డు ఉంది, ఇక్కడికి వచ్చేవాడు అలాంటి బూతులు మాట్లాడితే మన దేవునికి ఏమైంది ఉంటుంది అనుకుని ఇక మేము మొక్కల మీద ఉండేవాడు. ఆయన పైన అంతా అరిచి కిందకు వచ్చి
ఆ చివరి నుంచి మొదలుపెట్టి లాస్ట్కి మా దగ్గరికి వచ్చేవాడు. ఆ కృప అలా చేస్తుందో మరి మా దగ్గరికి వచ్చినప్పటికీ నీతో ఇలా గట్టిగా అలా తలుపు కొట్టే అన్ని చోట అలా తలుపు కొట్టేది. మా దగ్గరికి వచ్చినప్పటికి సార్ ఇదేంటి ఇలాగా ఎంత మెల్లిగా పిలుస్తున్నాడు అని కొంచెంసేపు భయం ఒకటి. బయటికి వెళ్తే ఏమంటాడు, బయటికి వెళ్ళి అరే మీరా రండి అని వీళ్ళు డోర్ ఓపెన్ చేసి లోపలికి రమ్మంటే నేను పాపలు సార్, నేను లోపలికి రాకపోతే ఒక 50 రూపాయలు ఉన్నాయా? 900కి ఎంత అడుగుతున్నాడు? ఒక 50 రూపాయలు ఉన్నాయా? 50 రూపాయలు ఇప్పుడే చూసేస్తాను. లోపలికి వెళ్ళి చూస్తే 20 రూపాయలు ఉన్నాయి జేబులో. 50 లేవు కానీ 20 ఉన్నాయి. 20 తీసుకుంటారంటే అట్లే ఉంచండి, నేను తర్వాత మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయేవాడు. ఒకవేళ దేవుని కృప మీద ఆధారపడితే పరిస్థితిలో ఉంది. ఇదే కనుక నేను మనుషుల మీద ఆధారపడితే ఇప్పుడు ఏం చేయాల్సింది? ఎక్కడికో అక్కడికి వెళ్ళి వాటికి నేను అప్పు అయితే తీసుకొస్తాను. దాన్ని ఎలా తీరుస్తాం? మళ్ళీ అన్నిటికీ దేవుని మీద ఆధారపడుతున్నాం కదా. పైగా సేవకులకి అప్పించేవాడు ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు కూడా. ఎందుకంటే వీడు ఆదాయం లేదు, వీడు ఎక్కడి నుంచి అప్పు తీరుస్తాడు. అందుకని ఎవరు అప్పు ఇవ్వడు. ఇది దేవుని కృప ఎలా పనిచేస్తుందంటే, అసలు నేను ఉన్నన్ని రోజులు నా అనుభవం ఇదే. మిగతా ఆ పోషణ వాళ్ళందరూ ఏం చచ్చేవారు. అదేంటండి మమ్మల్ని అందరినీ అమ్మనాబుద్ధులు తిడతారు, మీ దగ్గరికి వచ్చినప్పటికీ నోరు పెద్దప్పుడు అసలు అంటే అందుకనేనండి దేవుని నమ్ముకోండి, నీ మీద కూడా ఆగకుండా ఉంటాడు. దేవుని కృపలో పనిచేస్తుందండి. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, చుట్టూతో ఎవరు లేరు, ఆ సమయంలో దేవుని కేవలం నా దగ్గర ఏమన్నా ఇంకేమీ లేదు. పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే డబ్బులు లేవు, హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్కి డబ్బులు ఇవ్వాలి. అంటే దేవుని కృప ఎంత అద్భుతమైనగా పనిచేస్తుంది అంటే, ఇవి రెండు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి. ధనము, దేవుని కృప రెండు మాత్రం రావు. ఏదో ఒకటి వదిలేసుకోవాలి. అలా మళ్ళీ చెప్తున్నాను, అలా వదిలేసుకోమన్నాడు కాబట్టి ఇప్పుడు నేను సేవకుడిని, ఆయన అదే అంటున్నాడు, డాక్టర్ కదా సేవకుడిని కాబట్టి నన్ను సంఘం పోషించాలి. ఇలాంటివి ఉన్నాయండి, చాలా సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. నేను సేవకులు, మమ్మల్ని సంఘమే పోషించాలి, నాకు అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. అలాగ జీతగాలు కూడా తయారైపోయారు. బస్సీ గారి సహవాసంలో జీతం తీసుకుని సేవ చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల. అర్పణన్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఈ ప్రత్యక్షత వచ్చింది. అందుకనే మనం కానుకలు తీసుకున్నాం, కానుకలు పట్టాం. ఇలా వర్షంలో వచ్చి కానుకలు ఇవ్వడాలు, దశంభాగాల కానుకలు ఒకటి, మౌన కానుకలు ఒకటి, అక్కడ 5, 6 పేర్లు చెప్పాడండి ఆయన. నువ్వంట ఇల్లు కొనుక్కుంటే కానుక ఇవ్వాలంట. ఆ ఇంటి మీద నువ్వు ఎంత పెట్టావో దాంట్లో దశంభాగం కానుక కింద ఇచ్చేయాలంట. 12 లక్షలు అయితే 1,20,000 కానుక ఇవ్వాలంట మందిరానికి. తర్వాత మౌన కానుకంట, అది నోరు మెలపకుండా నువ్వు వేయాలంట. నీ కొడుకు ఉద్యోగం వస్తే వేయాలంట, నువ్వు అమెరికా వెళ్తే వేయాలంట. ఓరి నాయనో, విసుగొచ్చేసింది. నేను టీవీ చూసి ఎంతమంది స్పీకర్స్లో అందరూ ఇదే, దశంభాగాలు వేయాలి, దశంభాగాలు వేయాలి, దశంభాగాలు వేయాలి. కొత్త నిబంధనలో దశంభాగాలు పేరే లేదు అసలు. నువ్వు ఇచ్చేది బలవంతం లేకుండా, ఒత్తిడి లేకుండా, సంతోషం ఉండాలి. నేను ఇచ్చేటప్పుడు నేను ఇచ్చే రూపాయి అయినా సరే నేను సంతోషంగా ఇస్తాను. ఒక పేద విధవరాలు వచ్చి తన దగ్గర ఉండే 2 దీనాలు కానుక పెట్టిలో వేస్తే తప్పెట్టుకుపోయాడు. ప్రభు తట్టుకోలేనంత ఆనందం శిష్యులందరినీ కట్టేశాడు. ఈ వింత ఎప్పుడైనా మీరు చూసారా? రండి, చాలా ఎంత పెద్ద వింత నేను అందరికీ చూపిస్తాను, అద్భుతం చూపిస్తానని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది ప్రభు అంటే, ఇక్కడ ఉన్న వారిలో అందరికంటే ఎక్కువగా కానుక వేసింది
ఈ పేద విధవరాలు ఎంత ఎంత ప్రభు అంటే 2 కాసులు వేసింది. ఎంతమంది ధనవంతులు కట్టలు వేసి వెళ్తే వాళ్ళందరూ కట్టలు నీకు కనపడలేదా? 2 కాసులు వేసింది. అదొకటి నీకు కనిపించిందా అంటే, అరే ఇచ్చోడా, దాని దగ్గర ఉన్నదే 2 కాసులు రా. ఆ 2 కాసులు వేస్తే దాని దగ్గర ఇంకేమీ ఉండవు, చనిపోద్ది రేపు. కనీసం బియ్యం కొనుక్కులు తినడానికి కూడా ఉండవు దాని దగ్గర. మొత్తం ఊడ్చి వేసింది, అందుకనే అందరికంటే ఎక్కువ అది వేసింది, సంతోషంగా వేసింది. బహుశా అనుకుంటుంది ఈ 2 రూపాయలకి ఏమొస్తుందిలే, నా ప్రభుకి ఇస్తే 5 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది కంటే ఎక్కువ మందికి పంచి పెట్టగలిగిన దేవుడు ఈ 2 రూపాయలు 2 కోట్లు చేయలేడా? 200 కోట్లు చేయలేడా? చేసి ఆయన పనికి వాడుకుంటాడే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ టు బి గివెన్. ఇష్టపూర్వకంగా, బలవంతం లేకుండా, ఒత్తిడి లేకుండా, వర్తమానం ద్వారా సూచనలు రాకుండా, దశభాగాన్ని ఇవ్వాలి లేకపోతే నాశనం అయిపోతారనే బెదిరింపులు లేకుండా, ప్రభా నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి నేను ఇచ్చేది చాలా స్వల్పం. దానికి మరి నియమం ఉన్నాను, నీకు అప్పుడిని మాత్రం నువ్వు దయచేసి కానుకల్లో ఏమీ వెయ్యదు. అసలు కానుకలు పెట్లో వేస్తేనే నాకు భయం కూడా. ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాము అంటే, ఆ భార్య అంట అందులో డబ్బులు వేస్తే మొగుడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా, మా ఆవిడకి బుద్ధి లేదండి, ఆవిడ వేస్తే మీరు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేద్దా అన్నాడు. అందుకనే భయం. ఇలా కూడా ఉంటుందా? అనుభవాల్లో కూడా ఉన్నాయి. అలాగే ఆ చోరుకున్న పోగులు తీసి ఎవడో వేశాడట కాలు పెట్టు. ఆయన చూడగానే మందిరంలో అనౌన్స్మెంట్ చేశాడు, పోయిన వారం ఎవరు బంగారపు ఆభరణాలు వేశారు, అవి ఎవరు వేశారో వారు దయచేసి నాతో వచ్చి కలవండి ఒకసారి అనగానే ఒక సిస్టర్ వెళ్ళి, నా వర్తమానం ద్వారా నేను చాలా ప్రేరేపించబడ్డా, దేవుడు నాతో మాట్లాడాడు, నా దగ్గర ఇంకేమీ లేవు కాబట్టి ఉన్నది నేను అందులో వేసేసాను, నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే నన్ను క్షమించాను. లేదమ్మా నేను తప్పేమీ చేయలేదు, ఒక సేవకుడిగా నేను ఒక మాట చెప్తాను తల్లి, వింటావా అంటే వింటాను. సరే ఈ పోగులు నీ చేతిలో పెడుతున్నాను, ఈ వారానికి నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ వచ్చే వారము ప్రభు నీకు అదే సమాధానం ఇస్తే అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇచ్చేసి అన్నాడు. అంటే సరే అన్నా తీసుకుని ఆ పోగులు తీసుకుని ఇంటికి వెళ్ళిన మనిషి మళ్ళీ ఆ మందిరానికి వస్తే ఆ ఒట్టు మళ్ళీ ఆ మందిరానికి వెళ్ళారు. అర్థమైనా? కొంతమంది ఆవేశంలో చేస్తూ ఉంటారు ఈ వర్తమానాలు విని. అందుకని వర్తమానాలు ఎప్పుడు కూడా కానుకల గురించి ధనం గురించి మాట్లాడాలి. మనం ఎట్లా ఉండాలండి? శ్రీమంతుల పిల్లలు, మనం ధనవంతుల పిల్లలు, అడుక్కోవాల్సిన పనేమీ లేదు. ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు, ఆయన పనులన్నీ ఆయన చేసుకోగలడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. రాజుల హృదయాలను నీటి కాలువలుగా మరలించగలిగే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకున్నాం. ప్రభు వలన మన పాల్గొను పొందకమును ఆయన ఎందు నిమిత్తమో మరణించాడు. ఏమండి? ఎందు నిమిత్తం మరణించాడు? నా పాపములను క్షమించడానికి మాత్రమేనా? నన్ను ఈ లోకము నుండి కూడా వేరు చేయడానికి, రక్షించడానికి నేను ఈ లోకానికి సిలువైబడ్డాను అనే మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నా గురించి ఎందుకు మరణించాడో ఈ రెండింటినీ నేను జ్ఞాపకం ఉంచుకోవాలి.
మీరు అపోస్తల కార్యం 2:42 ప్రకారం మీరు దేని యందు ఎడతెగకుండమన్నాడు? అపోస్తలుల బోధ, ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుట, వీటి యందు మీరు ఎడతెగకుండా ఉండండి. అపోస్తలుల బోధ, ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుట, ఈ 4 మీరు ఎడతెగక ఉండాలి. అందుకే దేవుని సంఘం, అందుకే సంఘంలో మీటింగ్. ఈ వాక్యము నిన్ను నన్ను బంధించి, వాక్యంలో మనల్ని నడిపించి, వాక్యాన్ని మన జీవితంగా మార్చడానికి సంఘం. ఆ సంఘానికే ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. తాను ఎలా నడుచుకున్నాడో నువ్వు నేను అలా నడుచుకున్న బదులుపై ఉన్నామని రాసింది 1 యోహాను 2:6. తాను క్రీస్తునందున్నానని చెప్పుకున్న ప్రతి వాడు నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని నమ్ముకున్నానని ఎంతమంది చెప్పుకుంటున్నారో వాళ్ళందరితో ఏమన్నాడు? అలాగ చెప్పుకున్న ప్రతి వాడు తాను ఎలాగ నడుచుకునేనో తాను అలాగే నడుచుకున్న బద్ధుడు. కంపల్సరీ. లేకపోతే చెప్పుకోవడం మానే, నేను దేవుని నమ్ముకున్నాను చెప్పుకోవడం మానే. ఏదో నాకు నచ్చింది, ఆ సంఘానికి ఎలా వెళ్తున్నా, నాకు వచ్చింది, నాకు కూర్చుంటున్నా, వెళ్తున్నా, వెళ్ళిపోతున్నా. నేను నమ్ముకున్నానని చెప్పు, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పు. చాలా ముఖ్యమండి. అలా నడుచుకున్నప్పుడు నేనవుతా ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయన స్వరూపమందు రూపాంతరించాను, ఆయనలాగా మార్పించాను. ప్రేమ సోదర సోదరి, రండి మనమందరం కలిసి రాబోయే పెళ్లి కుమారుడిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆకర్షింపబడుట పాపము కాదు. ఆకర్షణతో నువ్వేం చేస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం. ఇహలోక మర్యాదను అనుసరించక లోకము నుండి వేరు చేయబడిన మనము లోకము నుండి ప్రత్యేకంగా ఉంటూ ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం.